ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు పెసరపప్పుతో చిట్టి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా రాత్రి నానబెట్టేసుకుని రాత్రి 11 గంటలకల్లా నానబెట్టుకుని పొద్దున్న 9 అయ్యేటప్పటికల్లా శుభ్రంగా 4-5 సార్లు కడిగేసుకుని పప్పును శుభ్రంగా వాడదేవేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. దాంట్లోకి పేస్ట్ అనమాట, ఒక 10 పచ్చిమిరకాయలు పేస్ట్ చేసుకుని ఇలా పేస్ట్ చేసేసుకుని పిండిని గ్రైండర్లో వేసి నీళ్ళు లేకుండా పప్పును వాడదేవుకుని రుబ్బుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిరకాయలు పేస్ట్ చేసుకున్నది ఒక 2 స్పూన్లు, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుని ఒకసారి శుభ్రంగా కలిపేసుకుని పైన ఎండ తగిలి చోట మేడమే పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ రోజు ఎండక్కర్లేదు, మనకి ఒక రోజు ఎండితే సరిపోతుంది. ఎండ బాగా ఉన్నదంటే గట్టిగా ఒక రోజు ఎండబెడితే సరిపోతుంది. లేకపోతే 2 రోజు కూడా తీసేసుకొని 2వ రోజు ప్లేట్లలో వేసి కూడా ఎండబెట్టేసుకోవచ్చు. ప్లాస్టిక్ పేపర్ల మీద పెట్టుకోవాలి. ఇది పచ్చిమిరకాయల పేస్ట్ కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని మనకి పెద్ద పెద్ద కవర్లు ఉంటాయి కదా, ప్లాస్టిక్ షీట్లు, అవి ఒకసారి తడిపేసుకుని నీళ్ళని శుభ్రం దులిపేసి అవి వేసుకుని పెట్టుకోవాలి. నేనైతే మేడ మీద ఎండలో పెట్టాను అనమాట. ఇంకో కింద క్లాత్ వేసి దానిపైన ప్లాస్టిక్ షీట్ వేసుకుని మనకు కావాల్సిన సైజులో వడియాలన్నీ పెట్టేసుకుని బాగా ఎండిన తర్వాత స్టోరేజ్ చేసుకుంటే ఇవి మనకి సంవత్సరం దాకా నిల్వ ఉంటాయి. అయిపోయాలంటే ఒక 5-6 నెలలు బాగా మటుకు నిల్వ ఉంటాయి. మనకి పులుసుల్లో కానీ టమాటా ఉల్లిపాయలు వేసుకుని ఇగురులా వండుకున్నా బాగుంటుంది. మసాలా పొడి కానీ వేసుకుని పులుసు పెట్టుకుని పులుసులో వేసుకున్నా కూడా బాగుంటుంది. టమాటా వేసి పులుసు పెట్టుకున్నా బాగుంటుంది. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పెసరపప్పు వడియాలు ఇలా పెట్టుకుని ట్రై చేయండి ఫ్రెండ్స్. మన చేతితో తీయకుండానే ఆరేక శుభ్రంగా అలా ఊడిపోతాయి అన్నమాట. ఇక బాగా ఎండిపోయిన తర్వాత నేను పొద్దున్న 10 గంటలకల్లా పెట్టాను. అవి సాయంత్రం 5 అయ్యేటప్పటికి ఇలా ఎండిపోయాయి అన్నమాట. శుభ్రంగా ఆరిపోయి వాటికి అవే వచ్చేస్తాయి. మనం తీయక్కర్లేకుండానే ఇలా దులిపేస్తే వచ్చేస్తాయండి. అవి ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్గా టేస్టీగా ఇలా తయారు చేసుకుని మనం స్టోరేజ్ చేసుకుంటే మనకి ఇంట్లో కాయగూరలు అవి లేనప్పుడు, ఇప్పుడు ఎండాకాలంలో పెట్టుకునే వడియాలన్నీ సమ్మర్లో బాగా అన్ని రకాల వడియాలు పెట్టుకుంటాం కనుక ఎండాకాలం మనకి వర్షాకాలం బాగా ఉపయోగపడతాయి. కాయగూరలు అయితే తెచ్చుకోకపోయినా, ఇంట్లో ఏమీ లేకపోయినా ఉల్లిపాయలు టమాటాలు అవి ఉంటే అవి వేసుకుని వండేసుకోవచ్చు. క్యారేజీల్లోకి అవి కూడా పిల్లలకి వండుకోవడానికి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరాయో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంతో సింపుల్గా పెట్టుకుని స్టోరేజ్ చేసుకోవచ్చు. 5-6 నెలలు నిల్వ ఉంటాయి. గాజు బాటిల్లో కానీ స్టీల్ డబ్బాలో కానీ దేంట్లో అన్నా కూడా స్టోరేజ్ చేసుకుంటే ఏం కాదు, పాడైపోకుండా